డియర్ ఫ్రెండ్స్, మనం తోటివారిని ప్రేమించాలి అని ప్రతి భక్తి గ్రంథము, అన్ని మతాల గ్రంథాలు కూడా చెబుతూ ఉంటాయి. అయితే మనుషుల్ని ఎలా ప్రేమించాలి? మనుషుల్ని షరతులు లేకుండా ప్రేమించాలి. అవును, మనుషుల్ని షరతులు లేకుండానే ప్రేమించాలి. చాలామంది తరచూ అంటుంటారు, అంతా అవకాశవాదులే కనిపిస్తున్నారు, అవసరానికి ఫోన్లు చేస్తున్నారు, వాడుకుంటున్నారు అని. పనుల కోసం కాకపోతే మీతో కూర్చుని ముస్తాఫా ముస్తాఫా డోంట్ వర్రీ ముస్తాఫా అంటూ పాటలు పాడుకునే తీరిక ఎవరికుంది? అసలు మీరు ఏ సందర్భాల్లో ఇతరులకి కాల్ చేస్తున్నారు ఓసారి రీకాల్ చేసుకోండి. అందరూ అంతే, లైఫ్ ఫాస్ట్ అయిపోయింది. ఎవరు కూడా మేము చాలా బిజీ, మాకు ఖాళీ లేదు అంటున్నారు. అవసరాలే మనుషుల్ని కలిపి ఉంచుతున్నాయి. అందుకనే ఏదైనా అవసరం వచ్చినప్పుడు మాత్రమే మనల్ని కలుస్తున్నారు, లేకపోతే ఫోన్ చేస్తున్నారు. ఒక మనిషితో మరి ఒక మనిషికి అసలు ఏదో రకమైన అవసరం లేకపోతే అస్సలు ఒకరినొకరు ఎవరిని లెక్క చేయనంతటి యాటిట్యూడ్లు కూడా తలకెక్కుతున్నాయి. కాబట్టి అవసరాలకు వాడుకుంటున్నారని నిందించకండి. చేతనైన సాయం చేయటం, చేతకాని సాయాలను నిర్మోహమాటంగా మేము చెయ్యలేము అని చెప్పేయడం, అవసరమైనప్పుడు సాయం తీసుకోవడం, అన్నిటికన్నా ముఖ్యంగా హృదయంలో స్వచ్ఛంగా అవతల మనిషి పట్ల ప్రేమగా ఉండటం, ఏదో మనసులో పెట్టుకుని ఏదోలా ప్రవర్తించకుండా ఉండటం, ఈ కొన్ని లక్షణాలు చాలు అందరం సంతోషంగా ఉండడానికి. లేదంటే మనుషులందరూ కూడా చెడ్డవాళ్ళలాగే కనిపిస్తారు. ప్రతి మనిషిలోనూ మంచి చూడండి. ప్రతి మనిషి శత్రువుగానో పనికిరాని వాడిగానో అనిపిస్తారు. అస్సలు విషయం ఏమిటంటే, ఇలాంటి అద్భుతమైన మనుషుల మధ్య మన మనస్సు కలుపు మొక్కగా తయారవుతోంది. తప్పు ఎవరిదో కాదు, మన ఆలోచన విధానానిది. కాబట్టి ఆ కలుపు మొక్కల్ని పీకేద్దాం, మనుషుల్ని గౌరవిద్దాం, ప్రేమగా మసలుకొందాం. ఆ ప్రేమకి షరతులు, నియమాలు ఏమీ పెట్టుకోవద్దు. మీకు వీలైనప్పుడు వారితోటి ప్రేమగా మాట్లాడండి, మీకు వీలైనప్పుడు వారిని ప్రేమగా కలవండి, కలిసినప్పుడు నిష్కల్మషంగా మాట్లాడండి. వారు కూడా మీకు అదే ఇస్తారు. మనం ఏదిస్తే వారు కూడా అదే ఇస్తారు. ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను.